కేరళ సీఎంగా విడి సతీశన్ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఇలా కొన్ని పేర్లు వినిపించాయి సీఎం రేసులో. కానీ సతీశన్ వైపే మొగ్గు చూపింది అధిష్టానం. సార్, కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కానీ ఆయనకి ఇస్తారనే ప్రచారం ముందుగా జరిగింది. కానీ అల్టిమేట్ గా అధిష్టానం అయితే సతీశన్ వైపే మొగ్గు చూపింది. హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? వాస్తవంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. రాహుల్ గాంధీకి గేట్ కీపర్ అంటారు కేసీ వేణుగోపాల్. ఎందుకంటే ఆయన ద్వారానే పోవాలి రాహుల్ గాంధీకి, ఎవరైనా ఈవెన్ ముఖ్యమంత్రులైనా. సో ముఖ్యమంత్రులైనా రాహుల్ గాంధీని కలవాలి అంటే ముందు కాపలాదారుడు కేసీ వేణుగోపాల్. సో ఏ రకంగా చూసినా కేసీ వేణుగోపాల్ కూడా 3 times ఎమ్మెల్యేగా గెలిచాడు, 3 times ఎంపీగా గెలిచాడు. ఈ టికెట్ల సీట్ల ఎంపికలో, అభ్యర్థుల ఎంపికలో కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించి ఉంటాడు. ఎందుకంటే తెలంగాణ అభ్యర్థుల విషయంలోనే కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషిస్తే కేరళ సొంత స్టేట్ కదా, అందువల్ల మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కేసీ వేణుగోపాల్ వైపే ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అది ఎంత నిజం మనకు తెలియదు, కానీ వార్తలు అయితే వచ్చాయి. అయినా కూడా సతీశన్ ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, ఒకటి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ కాస్త గ్రౌండ్ వైపు చెవి పెట్టి ఉన్నది. సో మీకు తమిళనాడులో, కేరళలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే, ఆడ ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది, వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో సంబంధం లేదు, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. అందువల్ల గ్రౌండ్ సిచ్యువేషన్ పూర్తిగా అవగాహన ఉండదు. అందువల్ల వాళ్ళు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలన్నీ దెబ్బతీస్తుంటే, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో బలహీనపడటానికి ప్రధానమైన కారణం. చాలా క్షేత్రస్థాయిలో బలమున్న నాయకులు కాంగ్రెస్ కోల్పోతే వాళ్ళు బయటికి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. మీకు హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీ ఇంటికి పోతే రాహుల్ గాంధీ కుక్కలకు ఫీడ్ చేస్తూ ఆయనతో ½ an hour దాకా కూడా మాట్లాడలేట, వెయిట్ చేయించాడు. పోనీ ఏదన్నా పెద్ద కార్యక్రమంలో ఉన్నాడా అంటే పెట్ డాగ్స్ తో ఆడుకుంటున్నాడు. సో హేమంత్ బిశ్వ శర్మ బయటకి చెప్పాడు, ఇది పరిస్థితి మాది, నేను అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకుడిని, నేను పొలిటికల్ అంశాలు చర్చించడానికి పోతే రాహుల్ గాంధీ పెట్ డాగ్స్ కు ఫీడ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద నాన్ సీరియస్ క్యారెక్టర్ అంటే అరగెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ కు ఉండే భయంకరమైన అరగెన్స్. సో ఆ అరగెన్స్ తోనే కాంగ్రెస్ పార్టీ చాలా మందిని కోల్పోయింది. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోకుండా ఇప్పుడు కూడా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్యేలు జగన్ వైపు ఉండే, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అత్యధికంగా జగన్ వైపు ఉండే. అయినా జగన్ నేను సీఎం చేయనని చెప్పి ముందు రోషయ్య చేసి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని చేసి, లాస్ట్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1%కి పోయింది. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన అతను. మీకు 2009లో విజయ్ రాహుల్ గాంధీని కలిశాడు. కలిస్తే వాస్తవంగా విజయ్ కాంగ్రెస్ లో చేరేవారట, మీకు మీడియాలో కూడా వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆసక్తి చూపలే. ఆసక్తి లేక ఇవాళ ఆఖరికి విజయ్ కారులో వెనకాల మీకు డిక్కీలో కూర్చొని పోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే విజయ్ కారులో ముందు సీట్లో కూర్చోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా విజయ్ కారులో డిక్కీ పైన వేలాడుతూ పోతుంది. సో ఆ స్థాయికి కాంగ్రెస్ తెచ్చుకుంది. సో ఇది కాంగ్రెస్ హైకమాండ్ క్యారెక్టర్. శరద్ పవార్ మహారాష్ట్రలో చాలా పెద్ద టవరింగ్ లీడర్. సో ఆయన కాంగ్రెస్ దూరం చేసుకుంటే ఇలా ఎన్సీపీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అండగా మిగిలిపోయాల్సి వచ్చింది. ఆయన మీద ఆధారపడే కాంగ్రెస్ బతుకుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో. ఒక్కసారి శరద్ పవార్ పక్క జరిగితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశ్నార్థకమవుతుంది. సో ఇలా మీకు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు, క్షేత్రస్థాయిలో జనంతో సంబంధాలున్న నాయకుల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో చేసే హైకమాండ్లు తమ నాయకుల్ని రుద్దుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాస్త నేర్చుకుంటున్నట్టుంది. ఇది కాంగ్రెస్ కు మంచిది. మీకు కర్ణాటకలో చూసాం, కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ఇది ద ఫేవరెట్ ఆఫ్ ద హైకమాండ్. సో ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ లాయలిస్టు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఫేవరెట్. కానీ ఎమ్మెల్యేల మద్దతు, జనం మద్దతు సిద్ధరామయ్యకు ఉందని గుర్తించి సిద్ధరామయ్యని సీఎం చేశారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కన్నా కూడా కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు, చాలా రాయల్. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా లాయల్ గా ఉన్నారు. సో వాళ్లకు హైకమాండ్ తో సంబంధాలు, పరిచయాలు మామూలుగా ఉండవు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.
కానీ మీకు జగ్గారెడ్డి అంటే ఎమ్మెల్యేగా గెలవలేదు, అది వేరే విషయం. కానీ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ పార్టీ ఓటర్లు రేవంత్ రెడ్డి కోరుకున్నారు. మీకు లోక్నీతి, సిఎస్డిఎస్, ద హిందూ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం ఫేస్ గా రేవంత్ రెడ్డికి 22% ఆఫ్ ద ఓటర్స్, కాంగ్రెస్ కేసీఆర్ కు మోర్ దెన్ 30% ప్రిఫర్ చేస్తే రేవంత్ రెడ్డి 22% ప్రిఫర్ చేసింది. మరే కాంగ్రెస్ నాయకుడు దరిదాపుల్లో కూడా లేరు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ 24 గంటల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేసేసింది. తమిళనాడులో థర్డ్ ఎగ్జాంపుల్, రాష్ట్ర కాంగ్రెస్ క్లియర్ గా మీకు రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న 2/3 ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ డేటా ఇన్ఛార్జ్, ఆయన ఓపెన్ గానే డీకోడర్ ఛానల్ ప్రణయ్ రాయ్ షోలో ఛానల్ చెప్పాడు. సో ఆయన ఏమని స్పష్టంగా ఏంటంటే 2/3 ఆఫ్ తమిళనాడు కాంగ్రెస్ వాజ్ ఫర్ అలియన్స్ విత్ విజయ్, కానీ కాంగ్రెస్ హైకమాండ్ డిఎంకేను వదులుకోమని చెప్పేసింది. ఇవాళ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రిమార్కబుల్ స్పీడ్తో, అంటే బీజేపీ తరహా స్పీడ్తో డిసిషన్ తీసుకొని డిఎంకే నుంచి బయటికి వచ్చి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో అధికారంలో ఉన్నారు. మీకు అప్పుడు విజయ్ అప్పుడు కూడా ప్రభుత్వంలో, సారీ స్టాలిన్ అప్పుడు కూడా ప్రభుత్వంలో లేరు. సో ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అలాగే కింద గ్రౌండ్ కు రియాక్ట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్ కేరళ. మీకు వాస్తవంగా కేసీ వేణుగోపాల్ కు హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, అభ్యర్థుల ఎంపికల కీలక భూమిక పోషించాడు గనక ఆయనకి ఈవెన్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండవచ్చు. కానీ ఎవరేజ్ కాంగ్రెస్ ఓటర్ సతీశన్ వైపు ఉన్నాడు. ఎందుకంటే ఆయన 6 టైమ్ ఎమ్మెల్యే, మీకు పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్, లెఫ్ట్ ఫ్రంట్ మీద జరిగిన రాజకీయ పోరాటానికి సతీశన్ నాయకత్వం వహించాడు. కేసీ వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల నుంచి అఫ్ కోర్స్ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 3 సార్లు ఎంపీగా గెలిచాడు. ఆయన ఎలక్టెడ్ లీడర్, ఏది గ్రాస్ రూట్స్ కనెక్ట్ లేనివాడు కాదు. కానీ చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉంటూ హైకమాండ్ కు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నాడు తప్ప కేరళ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు అప్పటిలాగా, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటిలాగా. సో అందువల్ల మీకు సతీశన్ కోమో ఎవరేజ్ కాంగ్రెస్ ఓటర్ అనుకూలం. కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఢిల్లీ నుంచి వస్తున్నాడు. రేపు ఆయన నియమించుంటే ఢిల్లీ నుంచి పారాచూట్ వేసుకుని దిగేవాడు. దానితో పాటు అలైస్ అంటే మిత్రపక్షాలు, ఇప్పుడు ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్, మీకు ఈ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. సో ఈ పార్టీలన్నీ కూడా సతీశన్ సపోర్ట్ చేశారు. మీకు దాదాపు ప్రధానమైన మిత్రపక్షాలన్నీ మీకు సతీశన్ వైపే ఉన్నాయి. ఐయుఎంఎల్ అయితే బహిరంగంగానే ఈవెన్ డిసిషన్ కన్నా ముందే సతీశన్ సీఎం చేయాలి అని. అందువల్ల క్లియర్ గా ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకే మ్యాండేట్ కాదు, రేవంత్ రెడ్డికి కూడా మ్యాండేట్. సో అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీకే మ్యాండేట్ కాదు, సతీశన్ కూడా మ్యాండేట్. అందుకే సీనియర్ కదా రమేష్ చెన్నితలను లేకుంటే ఢిల్లీకి దగ్గర కనుక కేసీ వేణుగోపాల్ను పెట్టకుండా క్షేత్రస్థాయిలో బలమున్న నాయకుడికి పెట్టారు. సో దట్ ఈస్ వన్ థింగ్. కాంగ్రెస్ రివైవల్ కు ఒక స్కోప్, ఒక సింబల్ ఇలాగే ఉంటే కాంగ్రెస్ నిజంగానే గ్రౌండ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని పార్టీ ఎవరేజ్ కాంగ్రెస్ వర్కర్, కాంగ్రెస్ ఓటర్ కు ఎలా స్పందిస్తున్నాడో అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. నాకేం సతీశన్ ఫ్రెండ్ కాదు, కేసీ వేణుగోపాల్ ఫ్రెండ్ కాదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ రాజకీయాలు పరిశీలిస్తే దట్ ఈస్ హౌ ద పార్టీ షుడ్ డూ. ఫీల్డ్ కు, తమ ఓటర్ కు, తమ వర్కర్ కు అకౌంటబుల్ కాకుండా హైకమాండ్ లో రాహుల్ గాంధీకి నమస్తే పెడితే మీకు నాయకుడైతే ఆ పార్టీ ఎట్లా మిగులుతుంది?